వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. అన్నదమ్ముల అనుబంధం తెలుగునాట రాజకీయాల్లో వెల్లువిరుస్తుంది. ఎంత రాజకీయమైనా రాగానుబంధాలు ఉంటాయి కదా. మరి సెంటిమెంట్ అన్నది కూడా రాజకీయాల్లో ఉండాల్సిన ప్రధాన ఇంధనమే కదా. అందువల్ల ఏం బ్రదర్ అంటే ఏమి సోదరా అని బంధాలు కలుపుకుంటూ ముందుకు సాగిపోతే ఆ రాజకీయ పంతాయే వేరే లెవెల్ అని చెప్పాలి. ఇక చూసుకుంటే తెలుగునాట చూస్తే కల్వకుంట్ల వారి కుటుంబంతో వైఎస్ జగన్ కి ఎంతో బంధం ఉందని అంటారు. ఇక జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ తెలంగాణ సీఎం హోదాలో వచ్చి మరీ ఆశీస్సులు అందజేశారు. అది మొదలు ఆ బంధం తెర ముందు మరింత వర్ధిల్లుతుంది. ఇక కేటీఆర్ యువ నాయకుడు, దాంతో జగన్ కేటీఆర్ ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యమే ఉంది. ఇక నా సోదరుడు అని జగన్ ను కేటీఆర్ సంబోధిస్తూ ఉంటారు. ఆయన జగన్ గురించి తన అభిమానం మీడియా ముఖంగా కూడా దాచుకోరు. అయితే ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఏపీలో వైసీపీ ఓడిపోతుందని అసలు ఊహించలేదని కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఏపీలో వైసీపీ గెలిచి తీరుతుందని కేసీఆర్ ఫ్యామిలీ అయితే చాలా ధీమాగానే ఉందని చెబుతారు. కానీ వారికి కూడా ఆ ఫలితాలు షాకింగ్ గానే ఉన్నాయని అంటుంటారు. ఇక కేటీఆర్ పుట్టినరోజు తాజాగా వస్తే జగన్ ఆయన కోసం ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. అందులో విశేషం ఏంటి అంటే నా సోదరుడు అని సంబోధించడం, కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించడం. అంటే ఒక అన్నగా తన తమ్ముడికి బెస్ట్ విషెస్ ని జగన్ ఇచ్చారన్నమాట. ఇక కేటీఆర్ కలలు అంటే తెలిసిందే, ఆయన సీఎం కావాలి, అలా అవుతారు అని బీఆర్ఎస్ శ్రేణులు కోరుకుంటున్నాయి. ఇక జగన్ మదిలో కూడా ఇదే ఉండాలి, అందుకే అలా దీవించారు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలా ఈ అన్నదమ్ముల అనుబంధం ఒక ట్వీట్ లో బయటపడిపోయింది. ఇక కట్ చేస్తే తెలుగునాట మరో అనుబంధం కనిపిస్తుంది. అదే కూటమిలో ఉన్న రెండు పార్టీల కీలక నేతల మధ్య. చంద్రబాబు నాయుడు కుమారుడైనటువంటి నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని అన్నా అని పిలుస్తారు. ఇది చాలా కాలంగా జరుగుతున్న విషయమే. ఇక పవన్ అన్న అని ఆయనను సంబోధిస్తారు కూడా నారా లోకేష్. తన అన్న సినిమా రిలీజ్ వేళ లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశారు. అన్న సినిమా కోసం తాను అందరిలానే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తాను అని కూడా అందులో చెప్పుకొచ్చారు నారా లోకేష్. ఇక మంత్రివర్గ సమావేశానికి వచ్చిన పవన్ ని లోకేష్ హక్ చేసుకొని మరి తన తమ్ముడి వాత్సల్యం చూపించారు. ఇక పవన్ సైతం లోకేష్ ను తమ్ముడు లాగానే భావిస్తారు. ఇలా ఈ ఇద్దరి మధ్య అనుబంధం ఒక మంచి అన్నదమ్ముల బంధం అనే చెప్పాల్సిందే. ఇక అయితే మరో విశేషం ఇక్కడ ఉంది. జగన్ ని తన అన్నగా, లోకేష్ ని తన తమ్ముడుగా భావించే కేటీఆర్ పుట్టినరోజు వేళ లోకేష్ ఆయనను గ్రీట్ చేస్తూ ఎందుకు ట్వీట్ వేయలేదు అన్న చర్చ అయితే జోరందుకుంది. పైగా లోకేష్ ను తాను కలిస్తే తప్ప అని ఈ మధ్యనే కేటీఆర్ కూడా మీడియా ముందు రెట్టించి మరీ మాట్లాడారు. ఆయన తనకు సోదరుడు అని కూడా చెప్పుకొచ్చారు. కానీ లోకేష్ నుంచి ఆ విధంగా గ్రీట్ రాలేదు ఎందుకు అని చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఏదేమైనా సరే అన్నదమ్ముల బంధానికి ఎప్పుడూ ఒక విలువ ఉంటుంది, ఆసక్తి కూడా ఉంటుంది. తెలుగునాట కూడా ఈ బంధాలు అలాగే బలంగా ఉండాలని అంతా కోరుకుంటున్నారు. మరి ఈ అన్నదమ్ముల అనుబంధం గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.